అమరావతి శంకుస్థాపన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు పద్మ వ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఎటువైపు నుంచి వెళ్లాలో కూడా తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇన్విటేషన్లు సరిపోవు, పాసులుంటేనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, అక్కడ ఏర్పాట్లు పరిస్థితి ఎట్లా ఉన్నది? అమెరికా శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశానికి సంబంధించి పూర్తిగా పోలీసులు వీటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానమంత్రితో పాటు ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులందరూ హాజరవుతున్న నేపథ్యంలో ఎస్పీజీ గ్రూప్ ఇప్పటికే ప్రధానంగా ఉన్న డయాస్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా తమ స్వాధీనంలో తీసుకుంది. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. అయితే చాలా చోట్ల కూడా ఏ రకంగా రూట్ మ్యాప్ ఇచ్చారనే విషయంలో స్పష్టత లేకపోవడం, పోలీసు అధికారులు గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో చాలా గ్యాలరీల్లో ఎక్కడైతే పాసులు లేవని చెప్పి చాలా గ్యాలరీలోకి రావాల్సిన వాళ్ళందరినీ కూడా ఆపివేయడంతో గ్యాలరీల బయట పెద్ద సంఖ్యలో ప్రజలు కనిపిస్తున్నారు. గ్యాలరీలో చాలా చోట్ల కుర్చీలు వందల సంఖ్యలో ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఏదైతే రూట్ ఉన్నాయో రూట్ మ్యాప్లన్నీ కూడా అస్తవ్యస్తంగా వేశారు. కేవలం మీడియాకు సంబంధించి వాహనాన్ని కూడా దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో రాయపాలెంకి రావడానికి 40 కిలోమీటర్ల చుట్టూ తిప్పి ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీసు ఆంక్షలతోటి ఎవరు కూడా సులువుగా ఇక్కడికి రాలేని పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో పాటు ఇటు 29 గ్రామాల్లో ఏవైతే 9 మార్గాలు ఏర్పాటు చేశారో ఆ 9 మార్గాల నుంచి కూడా వచ్చే వాహనాలన్నిటికీ కూడా లోకల్ గా ఉన్న గ్రామస్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న ఉద్దేశంతో ఆ గ్రామస్తులు ఎవరు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అయిపోయే వరకు కూడా బయటికి రావద్దు ఆ ఇళ్ల ముందు నోటీసులు కూడా అంటించారు. దీంతో మొత్తం ఆ గ్రామాల్లో కూడా ప్రజలు ఎవరు కూడా దైనందిన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి. పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఆ గ్రామాలన్నీ ఉండడంతో సాధారణ ప్రజలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపున భారీ సంఖ్యలో ప్రజల్ని తరలించేందుకు మొత్తం 5,500 బస్సుల్ని, ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఇక్కడ తరలిస్తున్నారు. పూర్తిగా కమ్యూనికేషన్స్ కూడా కొన్ని టవర్లను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ టవర్లు కూడా పరిమితంగా పనిచేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా సెల్ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజా రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.